ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సత్య తన బ్యాగ్ని సర్దుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడున్న క్రిష్మాత, ఏంటి సంధ్య ఏం చేస్తున్నావు, నువ్వు ఎందుకు ఇలా వెళ్ళిపోతున్నావు, ఆగు ఆగు అని చెప్పేసి తనని ఆపుతూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న సత్య మాత్రం, లేదు నేను ఇంట్లో నుండి వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను, మీలాంటి మనుషులా నేను బ్రతకలేను అని చెప్పేసి అంటాడు. ఇంతలో అక్కడున్న క్రిష్ మాత్రం, నేను చెప్పేది కాస్త విను సత్య, ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా, ఇంట్లో నుండి వెళ్ళిపోతే ఇంట్లో సమస్యలన్నీ తీరిపోతాయా ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న సత్య అయితే, అబద్ధాలు చెప్పే మనుషులతో నేను ఉండలేను, అయినా నువ్వు నిజాలు చెబుతున్నావని ఎలా నమ్మగలను, నేను ఉండను, కృష్ణని ఇంట్లో నుండి వెళ్ళిపోతాను అని చెప్పేసి తన బ్యాగ్లో తీసుకొని బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. చూసిన క్రిష్ చాలా బాధపడుతూ, నేను నిజమే చెప్తున్నాను, నేను ఎలాంటి తప్పు చేయలేదు, నన్ను ఎందుకు నమ్మటం లేదు నాకు అర్థం కావటం లేదు సత్య అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న సత్య మాత్రం క్రిష్ని పట్టించుకోకుండా ఇంట్లో నుండి బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటుంది. నేను అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా బాధపడుతూ ఉంటారు. ఇంతలో అక్కడున్న మహాదేవయ్య మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటారు. అమ్మయ్య, నాకు ఇప్పుడు ఒక పీడనాశనం అయిపోయింది అని చెప్పేసి అనుకుంటూ చాలా సంతోషంగా ఉంటాడు. ఇంతలో అక్కడున్న సత్య మాత్రం చాలా బాధపడుతూ ఇంట్లో నుండి అడుగు బయటకు పెడుతూ ఉంటుంది.